నమస్తే అందరికి. ఈ రోజు మనం బయట దొరికే వాటికంటే ఇంకా రుచిగా కరకరలాడే చెకోడీల్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చూసేద్దాం. పర్ఫెక్ట్ టిప్స్ తో ఈ రెసిపీ అందరికి బాగా నచ్చుతుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మరి లేట్ ఎందుకు, రెసిపీని స్టార్ట్ చేద్దాం రండి. కరకరలాడే చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు జల్లించుకున్న బియ్యం పిండి వేసుకోండి. ఇక్కడ కప్పు కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది చెకోడీలు, కాబట్టి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా వేయాల్సి ఉంటుంది. సో అందుకని మీరు కొలత ప్రకారం చేయండి. వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి 2 స్పూన్లు శనగపిండి జల్లించి పెట్టుకున్నది వేసి మొత్తం అంతా బాగా కలిపి పక్కన పెట్టండి. శనగపిండి వేయడం వల్ల మనకి చెకోడీలు అనేది స్మూత్ టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటాయి, ఎక్స్ట్రా టేస్ట్. పిండి అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1కి 1 నీళ్లు, అంతే. ఇంకా 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, కారం, కొంచెం వాము, జీలకర్ర కూడా వేసుకోండి. ఇక్కడ స్పైసెస్ అన్ని కూడా నేను తీసుకున్న పిండి ప్రకారం ఒక అర స్పూన్ అలా వేసాను అనమాట. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, వేసుకోవాలి. పెసరపప్పు వేయడం వల్ల చెకోడీలు క్రిస్పీగా వస్తాయి, తినేటప్పుడు పంటికి టేస్టీగా తగులుతుంది. మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి మరిగేటప్పుడు. నెక్స్ట్ మరిగించుకున్న నీళ్ళని పిండిలో కొద్దిగా వేసుకుంటూ కలపండి. స్పూన్ తో కలపండి, చెయ్యి కాలుతుంది, వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఒకేసారి నీళ్ళు అన్ని వేయకుండా ఒక 2 సార్లు 3 సార్లు అలాగా వేసుకుంటూ కొంచెంగా పిండి మొత్తాన్ని అలా కలుపుకుంటూ నీళ్ళు అనేది వేసుకోండి. లాస్ట్ లో మొత్తం అంతా కూడా వేసేయండి. వేసి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్ళు ఒకేసారి అంతా వేస్తే ఒకే దగ్గర ముద్దలాగా పిండి కలుస్తుంది. అందుకని కొద్దిగా వేస్తూ కొంచెం పిండిని కలుపుతూ నీళ్లు వేస్తూ పిండిని కలుపుతూ ఉంటే మంచిగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో రబ్ చేస్తున్నట్టుగా కలపండి. మసాలాలన్నీ బాగా పడతాయి ఇలా కలపడం వల్ల పిండికి. ఆ తర్వాత సగం పిండిని కొంచెం అలా పక్కన పెట్టి కొంచెం సగం పిండిని తీసుకొని కొద్దిగా ముద్దలాగా చేసుకోండి. మనకు మళ్ళీ పిండి కలపడానికి నీళ్లు ఏమి అవసరం పడవు. సో మనం తీసుకున్న నీళ్ళు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. 1 కప్పుకి 1 కప్పు నీళ్లు, అంతే. ఇంకా ఇలా సాఫ్ట్ గా పిండి ముద్ద రెడీ అయిపోతుంది. ఇప్పుడు చిన్న ఉండలు తీసుకొని చేతిలో కానీ మనం చపాతీ కర్ర పైన కానీ ఇలా తాచుకున్నట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. తర్వాత ఇలాగా చెకోడీ మాదిరిగా చుట్టుకోవాలి, అంతే. మీ దగ్గర మూకుల పావు ఉంటే దాంతో కూడా సింగిల్ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా చపాతీ కర్ర పైన కొంచెం పిండిని పెట్టుకొని ఇలా కాల్చుకొని నైఫ్ తో ఇలా కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగే అన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో మనం నీళ్లు ఎక్కడ కూడా కలపాల్సిన అవసరం ఏమీ ఉండదు. మిగతా సగం పిండి పైన మూత పెట్టి అలా పక్కన పెట్టండి, గట్టి పడకుండా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా అన్ని రెడీ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇవేమి అతుక్కోవండి, మంచిగా విడివిడిగా వస్తాయి. కొన్ని తీసి ఆయిల్లో వేసుకొని కాల్చుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటాయి, అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ లో తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఒకసారి వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని ఇంకా చెకోడీలు కొన్ని వేసి కాల్చుకోవాలి. మీరేం భయపడాల్సిన అవసరం లేదండి, ఏవి కూడా అతుక్కోవు. మంచిగా కొన్ని తీసి ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒక్కసారి గరిటతో మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. కలుపుతూ స్లోగా చెకోడీలను వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, హైలో ఉండకుండా. అప్పుడే క్రిస్పీగా లోపల వరకు కూడా పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి అన్నమాట. మంచిగా వేగుతాయి చెకోడీలు, కలర్ మంచిగా వస్తుంది, క్రిస్పీగా వస్తాయి. పర్ఫెక్ట్ గా మనకి చెకోడీలు రెడీ అయిపోతాయి. అంతేనండి. మిగతావన్నీ కూడా ఇలాగే కాల్చుకొని ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏమైనా ఉంటే మనకు బౌల్లోకి పడుతుంది అన్నమాట. ఇలా చాలా ఈజీగా అన్ని చెకోడీలు ఇలా వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియం లో ఉండాలంటే కరకరలాడే చెకోడీలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చాయో కామెంట్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.